గట్టిగా 3 నెలల్లోగా తీర్చండి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నిర్ణయం తీసుకోండి. ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి నష్టం. స్పీకర్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంటోందా? ఈ విషయాన్ని పార్లమెంట్ సమీక్షించాలి. న్యాయ సమీక్షకు లోబడే స్పీకర్ నిర్ణయాధికారం. అనర్హత పిటిషన్లు సమర్పించి 7 నెలలైనా స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం ఏంటి? హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం డివిజన్ బెంచ్ తప్పిదామని చెప్పి సుప్రీంకోర్టు. అచ్చా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో వెలువడిన తీర్పు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కొట్టివేత. సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలన్న బీఆర్ఎస్ అభ్యర్థులను తోసిపుచ్చిన బెంచ్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్దేనని వెల్లడి. ఉప ఎన్నికలు వస్తాయి సిద్ధంగా అండి. ఇంకెక్కడ ఉప ఎన్నికలు వచ్చి పాడైతే భ్రమణాలు ఉన్నావు. ఉప ఎన్నికలు వస్తాయి సిద్ధంగా అండి. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. సుప్రీం తీర్పుపై హర్షం. కాంగ్రెస్ రాజకీయానికి తీర్పు చెంపపెట్టని వ్యాఖ్య. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరతారా రాహుల్ అని చెప్పి హరీష్ రావు. వీళ్ళు కూడా విజయం బీఆర్ఎస్ కు చెంపపెట్టు, కాంగ్రెస్ కు చెంపపెట్టు. నిర్ణయాధికారం స్పీకర్ దేనని సుప్రీం చెప్పింది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిరాయింపుపై మాట్లాడే అర్హత హరీష్ కేటీఆర్ కు లేదు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఇక సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. బీజేపీ రాష్ట్ర ఓడిపోయినోడు ఎవడో అర్థమైతలేదు. అయితే ఏమైందంటే ఒకసారి ఏమైతుందంటే ఇక్కడ ఒక పెద్ద గుట్టు ఉంటుంది. ఆ గుట్ట మీద అంటే యాక్చువల్గా చాలా మంది కొంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటారు. అంటే ఎందుకు చేస్తారంటే ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో ఏదైనా సాధించాలి దేవుడా అని చెప్పేసి మొక్కుకుంటా ఆ గుట్ట మీదకి వెళ్ళి దుంకి చచ్చిపోతే మంచిగా అవుతుంది అనేది ఒక వాళ్ళ నమ్మకం. దాంతో ఏమవుతుందంటే ఆ గుట్టకాడికి ఒక బ్రాహ్మణ అతనికి 7 అమ్మాయిలు ఉంటారు. 7 అమ్మాయిలు పాపం పెళ్లి చేయలేకపోతారు. ఆయన పేదరికంతో పెళ్లి చేయలేక చాలా కష్టాలు పడుతుంటే ఆ 7 అమ్మాయిలు కూడా ఒక్కొక్కరు వచ్చేసి గుట్ట మీదకి వచ్చి ఇట్లా దుంకుకుంటూ చచ్చిపోతుంటారు. అయితే ఏమంటారంటే నాకు ఒక గొప్ప వీర పరాక్రమవంతుడైనటువంటి భర్త కావాలని చెప్పేసి ఆమె దుఃఖి చచ్చిపోతుంది. నాకు గొప్ప రాజు కావాలి, తర్వాత చక్రవర్తి కావాలి, దేశాన్ని నేలేటువంటి వాడు కావాలని ఇంకొక ఆమె చచ్చిపోతుంది. ఇంకో ఆమె వజ్ర వైడూర్యాలు ఉన్నటువంటి గొప్ప సంపదతో కూలినటువంటి వాడు ఉండాలి భర్త కావాలని ఇంకొక ఆమె చచ్చిపోతుంది. ఇట్లా 7 రకాలుగా పెద్ద పెద్ద కోరికలు కోరుకొని కింద దుగ్గి చచ్చిపోతాడు. ఆ పక్క కోడు కూర్చుంటాడు. వానికి ఏంటంటే ఇది గుటకాడికి వచ్చిండు, వాడు కూడా చచ్చిపోదాం అనుకుంటుండే కానీ దేనికోసం చచ్చిపోవాలని అర్థమవుతలేదు దానికి. టాపిక్ లేదు వానికి. దేవుడా ఆ 7 భర్తగా ఉంటానని ఆడు దుగ్గి చచ్చిపోతాడు. ఇట్లుంటది. అంటే ఇలా విజేత ఎవరో ఓడిపోయింది ఎవరో ఇంత కన్ఫ్యూజన్. వీళ్ళిద్దరు విజయం అంటారు, ఈ ఇద్దరిని స్వాగతిస్తున్నామని ఆయన అంటున్నారు.